హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోలో అయితే చిన్న చిన్న తప్పులుంటే క్షమించండి. ఎందుకంటే వీడియో అడ్డంగా నిలువుగా అలా తీసినాము. మధ్యలో కొంతసేపు అయితే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇంకా ఏమి చేయలేక ఇంకా అలానే పెట్టేసినాను. ఇంకా అదేవిధంగా మా ఛానల్ చూసి బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ముందుగానే చెప్పేస్తున్నాను. ఇన్ని రోజులు వీడియోలు అయితే పెట్టలేదు. కొంతమంది అయితే అడిగినారు, అక్క ఎందుకు వీడియోలు పెట్టడం లేదనేసి. నా గొంతు అయితే సహకరించడం లేదు. అందుకనేసి ఇంకా ఈ మధ్య బాగా జలుబు దగ్గు అట్లా వచ్చింది. అందుకనేసి ఈ మధ్య వీడియోలు అయితే పెట్టలేదు. ఈరోజు మాత్రము కుండీలకి హోల్స్ పెట్టుకునే ఎలా పెట్టాలి, అదేవిధంగా మట్టి ఎలా కలుపుకోవాలి, చెట్లు ఒక 3 చెట్లు నాటినాను. ఇంకా అన్ని మొత్తం కలిపి ఇంకా ఒకే వీడియోలో పెట్టేస్తా ఉన్నాను. చూడండి, ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే అయితే చూసి నేర్చుకోండి. ఇదైతే ఇసుక. చూడండి, ఇసుక ఇక్కడ కొంచెం ఉంది. అంటే సంచిలో వేసినాము, వర్షానికి తడిసి ఇంకా ఇలా అయిపోయింది. ఇసుక అయితే తీసుకుంటాను కొంచెం నేను. ఇది ఇసుక ఉంది కదా, ఇక్కడే ఉంది చెట్టు. ఇది చూడండి, మీకు కనబడతా ఉందా? ఈ చెట్టు ఇక్కడ మొదలు కనబడతా ఉంది చూడండి, సెంటు మల్లెల చెట్టు. దానికి పాది కూడా లేదు అని చెప్తా అంటాను కదా అప్పుడప్పుడు. ఇంకా దాని మొదలు ఇదైతే అలోవెరా. అలోవెరా ఎందుకు అంటే మట్టిలో కాస్త కలిపితే ఇంకా వేర్లు అవన్నీ పాసిపోకుండా అట్లా ఉంటాయన్నమాట. కుళ్ళిపోవడం అలా ఏం జరగదు. ఎందుకంటే చెట్టు నాటే ముందు కొంచెము దీంట్లో ఆ వేర్లు అద్దె నాటుతాము. ఇంకా దీనికైతే అద్దలేం కదా, ఇంకా మట్టిలో అయితే కలిపేసిన అలోవెరా కొంచెం కలుపుకున్నట్టయితే ఇంకా ఏమి చీమలు కానీ అలా ఏమి పట్టవు, చెట్టు బతుకుతుంది. అలానే ఎక్కువ కాదు, కొంచెమే వేసుకోవాలి. నేను ఈ 3 చెట్లకు మట్టి కలుపుకున్నాను. కాకపోతే ఎక్కువైంది మట్టి, అందుకనేసి ఇంకా చాలా మట్టి కూడా మిగిలిపోయింది. కుండీలు లేవు, చెట్లు అయితే ఉన్నాయి, కుండీలు లేవు. అందుకనేసి ఇంకా ఇలానే పెట్టేసినాను. ఇంకా ఏదో ఒకటి రెడీ చేయాలి. ఇంకా ఈ బకెట్లు అయితే చూడండి, ఇంకా ఒక బకెట్, ఇంకా ఈ మా కుర్తి బకెట్ ఒకటి, ఇంకా ఇంకో ఎల్లో ఉంది. ఈ మూడిట్లో అయితే నాటుకున్నాను. ఇంకా ఇది మా ఉసిరికాయ చెట్టు. దీన్ని ఎంత చూపించినా తక్కువేనే చెప్పాలి. అది బాగా కాయలు ఇస్తూ ఉంటుంది నాకు. ఇంకా చూడండి, ఇసుక, మట్టి, ఆవు పేడ ఎరువు అనమాట. ఇది ఆవు పేడలో చూడండి పురుగులు కనబడుతున్నాయి. నాకు పేడ పురుగులు అంటాం మేము. ఈ పేడ పురుగుల్ని తీసి బయట పడేయాలి. ఎందుకంటే వేర్లు తినేస్తుంది ఇది పురుగు. లోపలనే వేర్లన్నీ తినేస్తుంది అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంకా చెట్టు బతకదు. ఇంకా ఏమైందా అని తెలీదు, ఆ చెట్టు అలానే నిద్రపోతూనే ఉంటుంది, బతకదు. అందుకనేసి పేడ పురుగులు కనబడితే మాత్రం ఆవు పేడలో ఎక్కువ ఉంటాయి ఈ పేడ పురుగులు అనేవి. దాన్ని అయితే జాగ్రత్తగా చూడండి. ఇవన్నీ కూడా దగ్గరగా చూపిమన్నాను కానీ చూపిలేదు. ఇంకా నేను చేతిలోనే పట్టుకుంటాను, నాకైతే భయం లేదు. ఇవి అలవాటే. చూడండి ఇలా ఉంటాయి. ఇంకా దాన్ని అయితే తీసి పడేయాలి. అవి అయితే ఇంకా ఇంకోసారి నేనైతే వీడియో జాగ్రత్తగా తీస్తాను. చూడండి, ఇంతసేపు అయితే అడ్డంగా తీసినారు, ఇప్పుడైతే నిలువుగా తీస్తా ఉన్నారు. కెమెరామెన్ అయితే ఇంకా మర్చిపోయినాడు అనమాట, అడ్డంగా తీయాలా నిలువుగా తీయాలనేసి. అడ్డంగా కొన్ని, నిలువుగా కొన్ని అయితే తీసేసినారు. ఇంకా మా బాబాయ్ వీడియో తీసినారు ఈరోజు. ఇంకా చూడండి, ఈ మట్టి అయితే ఇలా నింపుకుంటున్నాం కదా, హోల్స్ పెట్టినాం కదా. చాలా ఎక్కువ హోల్స్, మనకి ఎన్ని నచ్చితే అన్ని పెట్టుకోవాలి. ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. ఈ డబ్బాలకు హోల్స్ అయితే తక్కువ కాకుండా చూసుకోవాలి. ఇంకా నేనైతే దీనికి టెంకాయ ఇది పెడదాం అనుకున్నా, మర్చిపోయినాను. ఇలా పెట్టుకుంటాను. ఎందుకంటే ఆ హోల్స్ నీళ్లు బాగా పోతాయన్నమాట. మట్టి కప్పేసుకున్నట్లయితే ఇంకా అది నీళ్లు పోదు. అందుకనేసి ఇలా పెట్టుకోవాలి. బోకులు కానీ అలా ఏమైనా పెట్టుకోవచ్చు, ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇవి చాలా రోజుల తర్వాత ఎరువైపోతాయి అన్నమాట. ఎరువైపోతే ఇది కూడా చాలా బాగుంటుంది. ఎండ బాగా బలంగా కాస్తా ఉంది. ఇంకా ఈరోజు చాలా బలంగా ఉంది ఎండ. అయినా కానీ పర్లేదు, చాలా రోజుల నుంచి పెండింగ్ అయిపోయింది చెట్లు నాటేది. ఇంకా ఈరోజు తప్పిపోయిందంటే ఇంకా చెట్లు నాటుకోలేను, ఎందుకంటే ఇంకా టైం ఉండదనేసి. చూడండి, ఇలా పెంకులు ఇవన్నీ వేసుకోవాలి. ఈరోజు కూడా ఎక్కువ పని ఉంది. అయినా కానీ అన్ని పనులు పక్కన పెట్టేసి ఇంక ఈ పని అయితే తీసుకునేసిన మార్నింగ్ నేను. ఇంకా మధ్యాహ్నం 12 అయిపోయింది. ఇంకా నా వర్క్ అన్నీ అయిపోయే లోపల అది హోల్స్ పెట్టేది ఎక్కువ టైం తీసుకునింది. ఇంకా దానికన్నీ పొయ్యి మంటేసి బయట అయితే అగ్గి వేసినాను. ఇంకా హోల్స్ పెట్టేదానికి, ఇంకా కంబీలు కాల్చేదానికి దానికి. ఇంకా ఇవి చాలా బలంగా ఉన్నాయి, అందుకనేసి కొంచెం టైం పట్టింది. ఇంకా ఏమేమి చెట్లు ఏమనేసి కూడా నేను చెప్తాను చూడండి.
ముందే బిర్యానీ ఆకు చెట్టు నాటినాను, కానీ అది ఎండలో పెట్టకూడదంట. నేను ఎండలో పెట్టినాను, ఎండాకాలం వచ్చింది, చచ్చిపోయింది. చాలా చెట్లు నాకు అనుభవం లేకుండా చంపేసినాను. అంటే ఎలా నాటుకోవాలి ఏమేమి తెలియకుండా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటాను. ఇది వాక్కాయ చెట్టు ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. ఆన్లైన్లో నాకు చాలా మోసమే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లెమన్ గ్రాస్ లెమన్ అంటే స్వీట్ లెమన్, లెమన్ గ్రాస్ కాదు స్వీట్ లెమన్. లెమన్ గ్రాస్ అయితే నేను అగస్త్యాలోనే తెచ్చుకున్నాను. స్వీట్ లెమన్ నేను ఆర్డర్ చేసుకున్నాను. అట్లా చేసినట్లయితే వాళ్ళు మామూలు లెమన్ పంపించినారు. ఇది ఇలా వేర్లు తీసేయాలి, అంటే కొన్ని వేర్లు మన మట్టిలోకి పెట్టాలన్నమాట. ఎందుకు అంటే మన మట్టిలోని మనం ఆవు పేడ అవన్నీ ఉంటాయి కదా, ఇవి చాలా లేటుగా పీల్చుకుంటాయి అన్నమాట ఈ వేర్లు. అందుకనేసి కొంచెం మట్టి అయితే ఇలా తీసేసుకోవాలి, అడుగు మట్టి ఇలా తీసేసుకొని నేను ఇంకా ఇలాగే పెట్టుకున్నాను. ఇది వాక్కాయ చెట్టు. ఇది ఆన్లైన్లో ఇది మాత్రమే నాకు బాగా వచ్చిందని చెప్పుకోవాలి. ఇంకా వాక్కాయ చెట్టు చూడండి, ఇది ఇంకా నెక్స్ట్ ఇయర్ కాయలు వచ్చేస్తాయి అనుకుంటా. వస్తాయో లేదో తెలియదు, చూద్దాము. నాకు కూడా తెలియదు కదా, ఇది ఫస్ట్ టైం నాటుతాను. కానీ ఈ చెట్టు అయితే బాగానే వచ్చింది. ఇంకా మా వాళ్ళు అన్నారు మన అడవిలో ఎక్కువ ఉన్నాయి, ఎందుకు ఈ చెట్టు తెచ్చుకున్నాం అనేసి. అడవిలో ఉంటాయి కానీ నాకు తెచ్చిచ్చే వాళ్ళు లేరు కదా అనేసి అంటే సరేలే అనేసి ఇంకా చెట్టు అయితే నాటుకున్నాను. 140 రూపాయలు పడింది నాకు ఈ చెట్టు. ఇంకా ఈ చెట్లో కాయలు చాలా అందంగా ఉంటాయి కదా, అందుకనేసి నాకు ఇష్టము. పువ్వులాగా అనిపిస్తాయి అనమాట, పింక్ కలర్లో ఉంటాయి కదా, చాలా ఇష్టము. ఇంకా అప్పుడప్పుడు దీన్ని తెచ్చుకోవాలి అనుకుంటా అంటాను. నాకు ఇప్పటికైతే కుదిరింది. ఇంకా 140 రూపాయలు ఇచ్చైతే తెచ్చుకునేసినాను. ఏదో ఖర్చు తగ్గించుకునే చెట్టుకైతే పెడతాను. ఇది వాక్కాయ చెట్టు నాటేసుకున్నాను కదా, దీని పేరు వాక్కాయ అంటారు. వాక్కాయ అంటే చాలా మందికి తెలియదేమో, కానీ కలిమికాయలాగా ఉంటాయి చూడండి, అదే. ఇంకా ఇవి చూడండి, బోకులు ఇలా పెట్టేసుకోవాలి. బోకులు పెట్టుకున్నట్లయితే వాటర్ అయితే బాగా, మనం వేసిన వాటర్ అయితే దీంట్లో బాగా ఇంకుతుంది, లేదంటే అది అడ్డు పడిపోతుంది మట్టి అంతా వేసి. ఇంకా కొబ్బరి పెంకులు ఇలా వేసుకోవాలి. వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, కానీ మీ ఛాన్స్, అది ఉంటే వేసుకోండి లేదంటే లేదు. కానీ బోకులో ఏదో ఒకటి పెట్టుకోవాలి అలా అడ్డంగా. ఇంకా బకెట్ అయితే కొంచెము సైడ్లో అట్లా ఇరిగిపోయినట్టుంది, అందుకనేసి దాన్ని రెడీ చేస్తూ ఉన్నాను. చూడండి, దీంట్లో వచ్చేసి ఆవు పేడ, ఇసుక, మట్టి 3 కలిపినాను. తర్వాత అదే అలోవెరా కూడా కలిపిన. అది కాకుండా మీకు ఉంటే కానీ జల్లి వడ్లు ఉంటాయి, అంటే వడ్లు గాలికెత్తి మిగిలి ఉంటాయి, ఆ వడ్లు కొన్ని వేసుకోవచ్చు దీంట్లో, బాగుంటుంది. మట్టి లూజ్ ఉంటుంది, అది సారం కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అది. నేను ఫస్ట్లో అయితే వేసుకున్నాను, మాది ఉన్నింది అప్పుడు, కానీ ఇప్పుడు నాకు దొరకలేదు, అందుకనేసి ఇంకా నేను వేసుకోలేదు. ఇంత అయినా కానీ సరిపోతుంది. నేను పెట్టిన చెట్లన్నీ ఇలానే పెట్టినాను. మట్టి కలిపే విధానం తెలిసినట్టయితే చాలా వరకు చెట్లు బతుకుతాయి. ఇదే నేను బిర్యానీ ఆకు అన్నాను కదా, టమోటా రైస్లో కానీ అలా బాగా పనికొస్తుంది. ఇప్పుడైతే నాకు లూజ్గా ఉంది ఇది మట్టి, పోయినసారి ఇచ్చింది చాలా టైట్ ఉండింది, అట్లే బండలాగా ఉండింది. ఇప్పుడు కూడా దీని వేర్లన్నీ కొంచెం అయితే ఇలా తీసేసి నేనైతే పెడతా ఉన్నాను. నీడలోనే పెట్టాలంటే కొంచెం పెద్దగా అయ్యేంత వరకు చూద్దాం. ఈసారి దీన్ని బతికించాలని కోరుకుంటాను నేను, అందుకనేసి డాబా మీదకి అయితే నేను తీసుకోలేదు, కిందనే పెట్టేసుకున్నాను. ఎందుకంటే నీడలో అనేసి అప్పుడప్పుడు వాటర్ అట్లా వేసేదానికి కూడా బాగుంటుంది అనేసి ఇంకా కిందనే అయితే పెట్టేసుకున్నాను. ఉన్నింటే బిర్యానీ ఆకు చెట్టు ఇంకా చాలా పెద్దదైపోయి ఉంటుంది, కానీ నేనే దాన్ని బతికించడం నాకు తెలియలేదు. కానీ రోజు నీళ్ళు పోస్తా ఉన్నా, అయినా కానీ చనిపోయింది అది. ఎండ తగలకూడదంట, అంటే ఎండాకాలము ఎండలో పెట్టకూడదంట, అది కూడా వేరే అన్న చెప్పినారు. అందుకనేసి మళ్ళీ ప్రయత్నిస్తాను, మళ్ళీ చెట్టు తెచ్చుకున్నాను వాళ్ళ దగ్గర అడిగి. చూద్దాం, ఈసారైనా బతికించాలనేసి కోరుకుంటాను. బతికిస్తాను నేను, ఇష్టంగా చేస్తే ఏ పని కష్టం కాదు అంటారు కదా, దీన్ని బతికించాలన్నమాట. టమోటా రైస్లో కానీ బిర్యానీలో కానీ చెట్లో ఫ్రెష్గా ఆకులు కోసేసుకుంటే బాగుంటాయి. కరివేపాకు ఉంది, బిర్యానీ ఆకు కూడా ఉండాలి, అందుకనేసి ట్రై చేస్తాను. మునగాకు కూడా ఉంది కదా, మునగాకు పెద్ద చెట్టు ఉంది, అదేవిధంగా చిన్న చెట్టు కూడా ఉంది. చిన్న చెట్టు ఎందుకంటే ఆ పెద్ద చెట్లు ఆకులు కావాలంటే నాకు అందట్లేదు. ఎప్పుడైనా
బోండాలు కానీ అట్లా చేసుకోవాలంటే కొన్ని ఆకులు వేసుకుంటాను నేను. అప్పుడైతే ఆ చెట్టు దగ్గరికి పోయేసి అందేదానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అదేమో పైకి వెళ్ళిపోయింది, ఇంకా నాకేమో అందదు అది. ఇంకా బలవంతంగా ఎంచితే కొమ్ములన్నీ ఇరిగిపోతున్నాయి. పువ్వులు బాగా నిండుగా వచ్చింది, ఇంకా కొట్టేద్దాం అనుకున్నాను, కిందనే ఉన్నాయనేసి. ఇంకా కొట్టేదానికైతే నాకు మనసు ఒప్పడం లేదు, అందుకనేసి ఇంకా దాంట్లో పడిన గింజలనే నేనైతే మళ్ళీ వేసేసుకున్నాను. ఇంకో 6 నెలల్లో నాకు చెట్టు అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇట్లా పెట్టుకోవాలి కదా పెంకులు, ఇలా పెట్టుకున్నాను చూడండి. ఇది చాలా లోతు ఎక్కువ ఉంది, కానీ ఇంకా దీన్ని కట్ చేస్తే బాగోదేమో అనేసి ఇంకా నేను అలానే పెట్టేసి కొంచెం మన్ను అయితే వేసినాను. ఇప్పుడు నాటుకునే చెట్టు అయితే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది మనం ఎగ్లో దొరికే ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ దీంట్లో లభిస్తాయంట. దీని పేరు వచ్చేసి చక్రమణి. మీకు కానీ తెలిసింటే మీరు కూడా నాకు సలహాలు ఇవ్వచ్చు. నాకైతే నేను ఫస్ట్ టైం ఇదే నేను చూస్తా ఉండేది, చక్రమణి చెట్టు అంటే. ఈ చెట్టు పేరు చక్రమణి, కానీ చక్రమణి అని పేరు ఎందుకు వచ్చిందో తెలీదు. అన్న ఏదైనా విటమిన్స్ చెట్లు ఉన్నాయనేసి అడిగినాను నేను పోయేసి. ఏం విటమిన్ చెట్లు కావాలమ్మా నీకు అన్నారు. ఇంకా ఏదైనా ఉంటే చెప్పండి అంటే ఆయన చెప్పుకుంటూ వచ్చినాడు. అది ఉంది, అది ఉంది, మా ఇంటి దగ్గర అది ఉంది అన్నాను. సరే ఇది అన్నారు, ఇది లేదు అన్నా. ఇది ఎందుకు పనికి వస్తుంది ఏమైనా అడిగినాను. ఇంకా ఆయన చెప్పినాడు, ఇది ఆకులు తాలింపు చేసుకొని కూడా తింటారంట, అంటే విటమిన్స్ బాగా లభిస్తాయంట. మనకి ఎగ్లో ఏదైతే మనకు లభిస్తుందో దీంట్లో అన్నీ లభిస్తాయంట. అంటే ఎగ్లో మనకు ఒక 20% అట్లా లభిస్తే దీంట్లో ఒక్క దాంట్లోనే అంటే దానికంటే డబుల్ వస్తుందంట, అట్లా అని చెప్పినాడు ఆయన. ఎగ్గు తినని వాళ్ళు అలా ఉంటారు కదమ్మా, దీనైతే తింటే ఎగ్గులో లభించే పోషకాలన్నీ దీంట్లో ఉంటాయి అనేసి అన్నారు. పచ్చి ఆకులు కూడా తినచ్చంట, తాలింపు చేసుకొని తినచ్చంట. ఇంకా కొన్నే ఉన్నాయి కాబట్టి కడిగేసి పచ్చి ఆకులే తీసుకోవచ్చు అన్నారు. ఏం కాదా అనేసి అడిగినాను. ఏం కాదు అనేసి ఆయన అయితే తిని చూపించినాడు. దీని పేరు చక్రమణి అంట. ఇది ఒక చెట్టు ఉంటే మీ పిల్లోళ్ళకి బాగా హెల్త్ అయితే బాగుంటుంది, అదేవిధంగా బాడీకి కావాల్సిన పోషకాలన్నీ దీంట్లోనే లభిస్తాయి అనేసి అయితే ఆయన చెప్పినాడు. సరే అనేసి అయితే నేను ఇంక వదులుకుంటాను, దాన్ని అయితే తెచ్చుకునేసినాను. ఇంకా చూడండి, 3 చెట్లు, బిర్యానీ ఆకు, వాక్కాయి, చక్రమణి, ఈ 3 చెట్లు అయితే నాటేసుకున్నాను. కొత్త మొక్కలు వచ్చినాయి కదా మన గార్డెన్లోకి, ఇంకా ఉన్నాయి నాటేది. ఇంకా అవైతే నేను నాటుకోలేదు, ఇంకా నాటుకోవాలి, కానీ డబ్బాలు లేవు కదా, అందుకనేసి వెయిట్ చేస్తాను. ఈ 2 అయితే మా బాబు తీసుకెళ్ళినాడు, అక్కడ పెట్టినాడు చూడండి. ఎందుకంటే ఇంకా డాబా మీదకి తీసుకెళ్ళాలి కదా అన్నట్టు ఈ 2 మాత్రమే తీసుకెళ్ళమని చెప్తా అన్నాను నేను. బిర్యానీ ఆకు చెట్టు ఇక్కడ కిందనే పెట్టేసేయండి అన్నాను. ఇంకా వాడైతే ఓన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకా వీటిని అయితే మిద్దె మీద అయితే చేర్చేసినాం చూడండి. మన చెట్లలో ఒక భాగం అయిపోయినాయి. ఇవి తెచ్చి చాలా రోజులైంది, కానీ ఇన్ని రోజులైతే వెయిట్ చేయించిన. చూడండి, కూరాకు ఇవన్నీ చెట్టుకు నీళ్ళు పోయాలి కదా, నీ స్వహస్తాలతో పోయినైనా అంటాను మా కొడుకుని. సరే అనేసి వాడైతే హ్యాపీగా వర్క్ అయితే చేసేదానికి రెడీ అయిపోయినాడు. ఇదైతే 10 o'clock పూలు అంటే 10 o'clock పూలు అంటే 10 o'clockకే వదులుతాయి ఇవి. నా దగ్గర అయితే 4 కలర్లు ఉంది, ఇంకో కలర్ కింద ఉంది, దాన్ని చూపించలేదు, ఇంకోసారి చూపిస్తా. ఇక్కడైతే చూడండి, ఇట్లా మా ఊర్లో అయితే ఇట్లా ఈరోజు ఏదో వాళ్ళు మొక్కుబడి అనుకుంటున్నారు, ఇలా వస్తున్నారు. చూసి ఎంజాయ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ కానీ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది మా ఊళ్ళో గుడులన్నీ నేను ఒకసారి అయితే చూపిస్తాను. టైం ఉన్నప్పుడు మా బాబుని పంపించి ఇంకా వీడియోలు అయితే పెడతాను. చాలా బాగున్నాయి మా ఊర్లో గుళ్ళు. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మా ఛానల్ చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోలు ఎలా ఉన్నాయి ఏమైనా కామెంట్ చేయండి. ఇంకా మా ఊరు అయితే అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటాను, కానీ కోతులు తప్ప ఇంకా అన్నీ బాగానే ఉన్నాయి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. చూడండి, ఇట్లయితే మా